ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్ కి స్వాగతం. ఈరోజు మనశంకర వరప్రసాద్ మూవీ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే దానికన్నా ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే కోరుతున్నాను. దీనికన్నా ముందు గతంలో నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు రెండోదో మూడోదో ఈ సినిమా అనౌన్స్ చేశారు. చిరంజీవి అనిల్ రావుపూడి సినిమా గురించి అనౌన్స్ చేసినప్పుడు దాని మీద ఒక వీడియో చేశా. చిరంజీవి అనిల్ రావుపూడి సినిమా సూపర్ హిట్ అవ్వబోతుందా అని. నిజంగానే సూపర్ హిట్ అవ్వబోయిందా, సూపర్ హిట్ అవుతుందా అనేది చివరిలో చెప్తాను. ఈలోపు మీరు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూడాలని కోరుతున్నాను. ఈ సినిమా చాలా రొటీన్ స్టోరీ, పెద్ద ఏదో ఎవరు ఊహించిన సబ్జెక్టులు ఇవి ఏం కాదు, చాలా రొటీన్. అది కొట్టిన పిండి ఈ క్యారెక్టర్ చేయటం అనేది చాలా నల్లేరు మీద నడక చేసేస్తాడు ఆయన. మంచి అంటే ఈ స్టోరీకి ఆ బాడీ లాంగ్వేజ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా ఎంచుకుని ఓ పండగ సినిమా కింద కోలాహలంగా తీసాడు సినిమా. అంతే, అంతకుమించి వెరైటీలు అవి ఏమి ఊహించుకోకుండా వెళ్ళక్కర్లేదు. బట్ బాగుంది సినిమా. సినిమా ఏంటంటే శంకర వరప్రసాద్ అనే అతను ఒక సెక్యూరిటీ ఆఫీసర్ చేస్తుంటారు సెంట్రల్ మినిస్టర్కి. అయితే అంతకుముందు శశిరేఖ అని ఒక ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఆవిడ ఒక మల్టీమిలియనీర్ కూతురు. అయితే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఈ శశిరేఖ ఫాదర్కి ఇష్టం ఉండదు పెళ్లి చేసుకోవడం అనేది. పైకి కనపడకుండా ఇంటర్నల్గా ఎన్నో రకాలుగా మ్యాజిక్లు చేసి విడగొడతానికి ట్రై చేసి సక్సెస్ అవుతాడు. ఇద్దరు పిల్లలు పుట్టాక విడిపోతారు. వాళ్ళు మళ్ళీ కలిసారా లేదా అనేది సబ్జెక్ట్. ఈ ప్రాసెస్లో ఈ సెంట్రల్ మినిస్టర్ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్ కదా, అతను ఏ విధంగా హెల్ప్ చేశాడు. ఇద్దరు పిల్లలు స్కూల్లో చదువుతూ ఉంటారు. ఆ స్కూల్కి పీఈటీ టీచర్ కింద పంపిస్తాడు. ఆ రంగం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలతోటి ఆ పిల్లలకేమో తండ్రి అంటే దేశభావం నింపేస్తారు. దాన్ని సరిచేసి వాళ్ళ మనసు గెలుచుకుని ఈ భార్యని కలిసారా లేదా అనేది మిగతా సబ్జెక్ట్. ఈ ప్రాసెస్లో వెంకటేష్ వెంకీ గౌడ్ కింద నటించారు. ఆయనకి దీనికి సంబంధం ఏంటి అనేది అదొక ఎపిసోడ్. అయితే లాజిక్ లైన్ చూడకూడదు, మామూలుగా సరదాగా చూడాలి. బాగుంది. ఆ కామెడీ టైమింగ్స్ ఇవి అన్నీ బాగున్నాయి. మరి ముఖ్యంగా ఫస్ట్లో అయితే నాకు ఏంటి చిరంజీవి లాంటి పెద్ద హీరోతో చేయాల్సిన సినిమానా ఇది, రాంగ్ స్టెప్ అనుకున్నాను స్టార్టింగ్ కాసేపు చూసి. బట్ ఏంటంటే అతను డైరెక్టర్ ఒక సక్సెస్ ఫార్ములా ప్రకారం వెళ్ళిపోయాడు అంతే. దాని ప్రకారం సక్సెస్ అయ్యాడు. ఒక ఇంకా బాగా చిరంజీవి ఇంకా భారీ లెవెల్లో ఊహించడం అలా కాదు, మామూలుగా ఇదివరకే పూర్వం చేసి ఇట్లాంటి చాలా సినిమాలు అలా ఊహించుకుని వెళ్తే ఆ సినిమా కూడా పెర్ఫార్మెన్సెస్ బాగా చేయలేదు. ఆయన కూడా చాలా బాగుంది. దాంతో అది వీటి ప్లస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్. భీమ్ సిస్టర్లియో ఈ మధ్య చాలా బాగుంటుంది, మ్యూజిక్ అయింది, చాలా బాగున్న పాటలు. పాట ప్లస్ పాయింట్ అవుతుంది బాగా. అలాగే సినిమాలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఈ హీరో కొంతమంది లేడీస్ మొగుళ్ళని ఎలా హెరాస్ చేస్తారు, ఏ విధంగా ఇడిపోదాం, ఏ విధంగా డెవలప్ చేసుకుంటాం అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఈ ఎంటర్ అయ్యి చాలా బాగుంటుంది అక్కడ సన్నివేశం. వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్తాడు అనేది బాగా చేశాడు ఆ సీన్. ప్లస్ ఈ హీరో మదర్ ఆ హీరోయిన్ తోటి అదే కోడలతోటి ఒక సన్నివేశం ఉంటుంది లాస్ట్లో బిఫోర్ క్లైమాక్స్. అది కూడా చాలా బాగుంటుంది. డైలాగ్స్ ఇద్దరి మధ్యలో, భార్యాభర్తల మధ్యలో ఎవరు రాకూడదు వెళ్ళకూడదు అనేది చాలా బ్రహ్మాండంగా తెప్పించాడు ఆ క్యారెక్టర్ తోటి. అది కూడా చాలా బాగుంది. ఈ రెండు సీన్లు సూపర్ హైలైట్ సినిమాకి. ఇంకా పిల్లలు వీళ్ళని ఇదవుతాం ఎవరికైనా బాగుంటుంది. కాకపోతే ఎంత రొటీన్ అనిపించింది నాకైతే కొంచెం, కానీ బాగుంది సినిమా. ఎలాగంటే డాడీ సినిమా ఉంది, అది ఇంచుమించు అందులోనూ ఇదే మ్యాక్సిమం అదే అన్నట్టు ఉంటాయి. కొన్ని సీన్లు కొన్ని చూసినవి ఉన్నట్టు ఉంటాయి, అయినా కానీ బాగుంది. అది డైరెక్టర్ మ్యాజిక్.
డైరెక్టర్ మ్యాజిక్ వల్ల బాగుంది. నిజంగా నేను ఆ రోజు ఆ వీడియో చేసినప్పుడు కొంతమంది అప్పుడే చెప్పేస్తాడంటే అని కామెంట్ చేశారు. నిజంగా సక్సెస్ అయింది. అదే డైరెక్టర్ ఉన్న నమ్మకం. ఎంతైనా కష్టపడతారు. ముందు ప్రమోషన్ దగ్గర నుంచే మొదలెట్టేస్తారు వాళ్ళు హార్డ్ వర్క్ చేయటం. రాజమౌళి ఈయన దాంతో ఊహించినట్టే సూపర్ హిట్. ఎందులో పండగకు వచ్చి చాలా మంది జరిగింది. పండగ రాకపోతే ఇంత హిట్ అవుతుందని కూడా చెప్పలేము. ఆ రేంజ్ స్టోరీ కాదు. ఈ పండగకి మాత్రం పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఇది మంచి రెవెన్యూ వస్తుంది. కమర్షియల్గా కూడా హిట్ అవుద్ది. వెంకటేష్ కూడా చాలా బాగా చేశాడు. ఆయన కూడా మంచి పెర్ఫార్మెన్స్. చూడొచ్చు కంపల్సరీ. సరదాగా సరదాగా చూడొచ్చు. పాటలు బాగుంటాయి, అన్నీ బాగున్నాయి, పెర్ఫార్మెన్స్లు బాగున్నాయి. ట్రై చేయండి మీరు కూడా. బాగుంది. థ్యాంక్ యూ.